హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా నెగిటివ్గా ఉన్నాయి. మన మార్కెట్స్ కూడా ఒక గ్యాప్ డౌన్ అనేది వచ్చింది. తర్వాత అక్కడి నుంచి చాలా స్ట్రాంగ్ రికవరీ అనేది, అంటే లో నుంచి దగ్గరగా 140-150 పాయింట్స్ నిఫ్టీ అనేది రికవరీ అయింది. ఓవరాల్గా +10 పాయింట్స్ పాజిటివ్గా నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాము. 13,567 దగ్గర క్లోజ్ అయింది. లో నుంచి అంటే లోగాని గమనిస్తే 13,447 అనమాట. అదేవిధంగా హైగాని గమనిస్తే 13,589 ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. సెకండ్ హాఫ్లో మార్కెట్స్ ఏమాత్రం కూడా కిందకి రాకుండా కంటిన్యూగా అప్ ట్రెండ్ అనేది కొనసాగించింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉందండి. అయితే బ్యాంక్ నిఫ్టీ కొంచెం మైనస్లో క్లోజ్ అయింది. 30,691 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజ్ కావడం చూస్తున్నాము. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ మాత్రం మైనస్లో క్లోజ్ అయింది. ఇక ఈరోజు నిఫ్టీలో ప్రధానంగా చాలా స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. బజాజ్ ట్విన్స్ అని చెప్పొచ్చు. బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి అండ్ బజాజ్ ఫిన్సర్ రెండు కూడా 4% గెయిన్స్లో క్లోజ్ అయినాయి. తర్వాత మరోవైపు ఐషర్ మోటార్స్ కూడా చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది ఈరోజు కనపడింది. ఐషర్ మోటార్స్ 3% పెరిగింది. లాస్ట్ ఫ్యూ డేస్గా ఐషర్ మోటార్స్ హై నుంచి కొంత కరెక్షన్ అనేది ఈ స్టాక్లో కనపడింది. మరోవైపు మార్కెట్ బ్రెత్ కానీ గమనిస్తే అడ్వాన్సెస్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే అడ్వాన్సెస్ 740 ఉంటే డిక్లైన్స్ కొంత ఎక్కువ ఉన్నాయన్నమాట. చాలా స్టాక్స్ ఈరోజు కొంత వీక్గానే క్లోజ్ అయినాయి. అయితే కొంచెం మిక్స్డ్ ఉందని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మార్నింగ్ వీక్ ఉన్న స్టాక్స్ సెకండ్ హాఫ్కి స్ట్రాంగ్ అయినాయి. అదేవిధంగా మార్నింగ్ స్ట్రాంగ్ ఉన్నవి సెకండ్ హాఫ్కి వీక్ అయినాయి. మిక్స్డ్గా ఉందని చెప్పొచ్చు ఓవరాల్ ట్రెండ్. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక స్టాక్ ఆఫ్ ది డే చెప్పాలంటే జీ ఎంటర్టైన్మెంట్ అండి. ఇది F&Oలో చాలా స్ట్రాంగ్గా పెరిగి 7.7% పెరిగింది. ఇది ఇన్ని రోజులు మనకు తెలిసిందే 220 ఆ లెవెల్స్ని దాటేది కాదు. ప్రస్తుతానికి అది దాటి 232 దగ్గర క్లోజ్ అయింది. మరోవైపు జిఎంఆర్ ఇన్ఫ్రా కూడా చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది ఈరోజు 6% జిఎంఆర్ ఇన్ఫ్రాలో మనకి ర్యాలీ అనేది కనపడింది. ఇక F&O కాకుండా నిన్న ఐపీఓకి లిస్ట్ అయిన బర్గర్ కింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఈరోజు 20% ర్యాలీ అనేది చూసామండి. నిన్న అందరూ తెలిసిందే మంచి లిస్టింగ్ అనమాట. లిస్టింగ్ గెయిన్స్లోనే లిస్టింగ్ రోజే చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఈ కంపెనీ మనం చూసాము. ఈరోజు కూడా ఒక 20% ఈరోజు పెరిగింది. తర్వాత ఈరోజు మరొక ఐపీఓ మనకి అందరు తెలిసిందే, మిసెస్ బెక్టర్ ఫుడ్స్ అనేది. ఇది నార్త్లో బాగా బ్రాండ్ ఉందండి. ఇక్కడ మనకి సౌత్లో పెద్దగా లేదు. బిస్కెట్స్ మెయిన్ బేకరీ ఐటమ్స్ అనమాట, బిస్కెట్స్ అండ్ బన్స్. అది కూడా ప్రీమియం బిస్కెట్స్లో ఉన్నారు వీళ్ళు. దీంతోపాటు వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ మీద బాగా ఇన్కమ్ ఉందండి. అంటే మన సౌత్లో పెద్దగా మనకి ప్రెజెన్స్ లేదు, కానీ ఎక్స్పోర్ట్స్ ఇన్కమ్ బాగుంది. ఎక్కువగా 45%, 46% బిస్కెట్స్ అనమాట వీళ్ళకి ఇన్కంలో ఎక్కువ వచ్చేది. సో బట్ ఏదేమైనప్పుడు కూడా ఇది కూడా ఈ ఐపీఓ కూడా బాగా సక్సెస్, ఆల్రెడీ బాగా ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోయింది. ఇది కూడా బాగా లిస్టింగ్ గెయిన్స్ బ్రహ్మాండంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందరినీ అప్లై చేసుకోమని చెప్తాను. అంటే ఎంతమందికి వస్తుంది, ఎందుకంటే ఇంతమంది ఇన్ని విధాలు అంటే కొన్ని లక్షల మంది లక్షల మంది అప్లై చేస్తున్నారు కాబట్టి మనకి రావడం అనేది కష్టం అండి. చాలామందికి రాకపోవచ్చు, అలాట్ కాకపోవచ్చు, బట్ ట్రై చేయండి. ఇది కూడా లిస్టింగ్ గెయిన్స్ బాగుండే అవకాశాలు ఉన్నాయండి. ఇది ఓవరాల్గా ఐపీఓస్ గురించి. తర్వాత ఈరోజు అడుగుతున్న స్టాక్స్లో మనకి సో దానికి ముందు మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయి ఇక్కడ నుంచి సేమ్ నిన్న అనుకున్నట్టుగానే మార్కెట్స్ కన్సాలేషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయండి. 13,006 నిన్న కూడా అదే లెవెల్ అనుకున్నాము. 13,660 అండ్ 680 ఆ లెవెల్స్ అనేది నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అది దాటితేనే ఫర్దర్ ర్యాలీ అనేది ఉండవచ్చు. అయితే అది దాటినంత మాత్రాన ఒక రోజు కాదండి, అట్లీస్ట్ 1 or 2 days దాటితే దానిపైన సస్టైన్ కాగలిగితే ఫర్దర్ ర్యాలీ ఉంటుంది. లేని పరిస్థితుల్లో ఇదే విధమైన రేంజ్ ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఇక డౌన్ సైడ్ కానీ చూసుకుంటే 13,400 బ్రేక్ అయితేనే మార్కెట్స్ డౌన్ ట్రెండ్లోకి ఎంటర్ అయినట్టు అనుకోవచ్చు. లేని పరిస్థితుల్లో ఒక కన్సాలేషన్ జోన్లో ఉండొచ్చు. ఇది నిఫ్టీకి సంబంధించి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ లాస్ట్ ఫ్యూ డేస్గా బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కూడా మనకి పెద్దగా లేదండి. ఇంటర్డేలో ఇంతకు ముందులాగా వోల్టాలిటీ ఉన్న టైంలో ఒక్కొక్క టైంలో 700-800 పాయింట్స్ ఉండేది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఈవెన్ మార్కెట్ ఈరోజు ఎంత లోలో ఓపెన్ అయినా కూడా రేంజ్ కానీ గమనిస్తే 30,345 రేంజ్ నుంచి అంటే ఒక 500 పాయింట్స్ అనమాట. సో అంటే ఎంత గ్యాప్ డౌన్ వచ్చినా కూడా 500 పాయింట్సే. సో కాబట్టి రేంజ్ బౌండ్ ఉండే అవకాశం బ్యాంక్ నిఫ్టీలో కొనసాగుతుంది. ఏదైనప్పుడు కూడా నిఫ్టీ 13,400 బ్రేక్ అయితే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆబ్వియస్గా నేను అనుకోవడం 30,200 ఆ లెవెల్ కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే నిఫ్టీ 30,400 బ్రేక్ అయితే అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా 30,200 బ్రేక్ అవుతుంది. అప్పుడు బ్యాంక్ నిఫ్టీ వీక్ సైడ్ రావచ్చు. దాని అబవ్ ఉన్నంతకాలం బ్యాంక్ నిఫ్టీ కన్సాలేషన్ జోన్లోనే కొనసాగడానికి అవకాశం ఉందండి. ఇక మనకి చాలామంది అడుగుతున్న స్టాక్స్లో ఈరోజు టాల్నా సొల్యూషన్స్ గురించి అడుగుతున్నారండి.
ఒకటి ఈ స్టాక్ గురించి నేను పెద్దగా కామెంట్ చేయనండి. దీని గురించి నేను కొన్ని రీజన్స్ వల్ల చెప్పను. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇది మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. అది నా సలహా అండి. ఎందుకంటే మొత్తం మెసేజెస్ అంతా కూడా దాదాపు అందరూ కూడా దీని గురించి అడుగుతున్నారు. ఇది అందరూ తెలిసిందే. రీసెంట్గా ₹100 నుంచి 900+ వెళ్ళింది. అక్కడి నుంచి రోజు డౌన్ సైడ్ మనకి కావడం ఫ్రీజ్గా అంటే డౌన్ సైడ్ ఓపెన్ అవుతుంది. అయితే దీన్ని ఏ విధంగా మనం బయటపడాలి అంటే దానికి ఏం వేరే సొల్యూషన్ లేదండి. ఆర్డర్ ముందే పెట్టేసేయండి. లక్కీగా ఎవరికన్నా ఎగ్జిట్ అయితే అది దొరికితే అది మా అదృష్టం అనమాట. బట్ ఏదైనప్పుడు కూడా ఇటువంటి స్టాక్స్లో ఇదే మనం చెప్తూనే ఉంటామండి. ఇటువంటి స్టాక్స్కి ఒకవేళ మీరు తీసుకున్నా కూడా ముందే మనం అప్ ట్రెండ్లో ఉన్నప్పుడే అది డైలీ 5% సీలింగ్ అవుతున్నప్పుడే మనం ఎగ్జిట్ కావాలండి. ఇంకా చూస్తూ ఉంటే ఇంకా అదే విధంగా ఉంటుంది. మనకి ప్రాఫిట్స్ కనపడతాయి. అదేవిధంగా నిన్న కూడా అనుకున్నాం. అదేవిధంగా లాస్ కూడా వచ్చేస్తాం అనమాట. సో ఇంకా ఫండమెంటల్స్ పరంగా ఈ కంపెనీ గురించి నేను ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కొన్ని రీజన్స్ కారణంగా నేనైతే కామెంట్ చేయనండి. ఇది తాన్లా సొల్యూషన్స్ గురించి. తర్వాత జేపీ అసోసియేట్స్ గురించి ఒకరు అడుగుతున్నారు. ఈ స్టాక్ని ₹75లో కొన్నారట. ఇప్పుడు ప్రస్తుతానికి ₹7.55 ఉంది. యావరేజ్ చేసుకోమంటారా అడుగుతున్నారు. ఒకటండి, జేపీ అసోసియేట్స్ కానీ గమనిస్తే ఇది కంప్లీట్గా ఫైనాన్షియల్ కంపెనీ ఇక లేదనే చెప్పాలి అండి. పెద్ద ఎత్తున డెట్ ఉంది కంపెనీకి. ఇప్పట్లో ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఏమాత్రం కూడా లేవు. కొలాప్స్ అయిపోయింది. అంటే మీరు కొన్నది నాకు తెలిసి ₹75 అనేది నాకు తెలిసి 2012లో కానీ 2014లో కానీ కొనుంటారు. ఇంకా యావరేజ్ చేసుకోవడం అనేది దెర్ ఇస్ నో పాయింట్ అండి. ఇప్పుడు మీరు యావరేజ్ చేసుకొని కంపెనీ మొత్తం బ్రహ్మాండంగా సూపర్గా పెరిగిపోయే అవకాశాలు లేవు. కాబట్టి మీరు ఇటువంటి పని చేయకండి. ఫస్ట్ ఫండమెంటల్స్ ప్రతి ఒక్కరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి మీరు ఫండమెంటల్స్ గురించి బాగా ఆలోచించుకోండి. ఫండమెంటల్స్ బాగా తెలుసుకోండి, నేర్చుకోండి నా సలహా అండి. మీరు ఫండమెంటల్స్ని ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసాం. ఫండమెంటల్స్ నమ్ముకుంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఈరోజు చూస్తుంటాం అన్ని కూడా ఇటువంటి స్టాక్స్ గురించి అడుగుతున్నారండి. వేరే ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా సేమ్ అందరూ 90%, 95% చిన్న స్టాక్స్ గురించి అడుగుతున్నారు. చిన్న స్టాక్స్ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అంటే ఫండమెంటల్గా వీక్ ఉన్న స్టాక్స్ కానివ్వండి, ఇటువంటి చిన్న స్టాక్స్లో ఉంటే మళ్ళీ మనకి రేట్ రావండి. ఇప్పుడు జేపీ అసోసియేట్సే ఉంది. 2012లో ఉన్న రేట్ అండి అది ₹75 అనేది. మళ్ళీ ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు ₹7 ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ మార్కెట్ ఇప్పుడు పెరుగుతున్నట్టుగా అంటే మనం కొనగానే 10%, 15% 1 మంత్లో పెరగడం అనేది ఎప్పుడు వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. అది ఈ విధంగా ఈ మధ్యకాలంలో ఉంది. మీకు అందరూ కూడా మంచి ప్రాఫిట్స్లో ఉంటారు. దాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఇక్కడి నుంచి నష్టపోకుండా చూసుకోండి. అది నా సలహా అండి. ఎందుకంటే ఇప్పుడు నేను మామూలుగా యూజువల్గా ఈ పోర్ట్ఫోలియో రివ్యూస్ చూస్తుంటామండి మేము. కొన్ని వందల పోర్ట్ఫోలియోస్ వస్తుంటాయి. అందులో భాగంగా మీకు ఒక చిన్న పోర్ట్ఫోలియో చెప్తాను మీకు. అశోక్ లైలాండ్ ఇది లాంగ్ బ్యాక్ కొన్నారనమాట. ఇది 106లో కొన్నారు. అదేవిధంగా జైన్ ఇరిగేషన్ ₹65లో కొన్నారు. మదర్సన్ సుమి 149లో కొన్నారు. ఎస్బీఐ 299లో కొన్నారు. సౌత్ ఇండియన్ బ్యాంకు ₹16లో కొన్నారు. అదేవిధంగా సన్ ఫార్మా 646లో కొన్నారు. ఇప్పుడు నేను ఈ పోర్ట్ఫోలియో గమనిస్తే ఇందులో ఉన్న స్టాక్స్ ఇవ్వండి. ఇవి మొన్న లాస్ట్ వీకెండ్కి -35% ఉందండి పోర్ట్ఫోలియో. అంటే అంటే ఈ స్టాక్స్ అన్నీ కూడా వాటి రేటుకి రాలేదు. ఇంకా ఎప్పుడు కొన్నారో ఆ రేట్ నుంచి ఇంకా కిందకే ఉన్నాయి. మార్కెట్ ఇంత పెరిగినా కూడా అంటే మనం రాంగ్ స్టాక్లో ఉంటే ఎన్నేళ్ళైనా కూడా స్టాక్ పెరగదండి. ఫర్ ఎగ్జాంపుల్ జేపీ అసోసియేట్స్. సో ఇవన్నీ కూడా నేను పదే ఎందుకు చెప్తున్నాను, నిన్న కూడా ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ చిన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఏంటంటే ₹30, ₹40 ఉన్న స్టాక్స్ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. ఆ స్పెక్యులేషన్ బాగుంటుంది. అంటే పెరుగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం పెరిగేటప్పుడు ఎగ్జిట్ కావాలండి. చూస్తూ కూర్చొని ఉండకూడదు. సేమ్ తాన్లా లాగా మనకి పరిస్థితి రివర్స్ అయినప్పుడు మనం అమ్ముకోలేమన్నమాట. అది సో ఇప్పటికైనా సరే ఫండమెంటల్స్ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి. తర్వాత ఇంకొకరు ట్రైడెంట్ గురించి అడుగుతున్నారండి. ట్రైడెంట్స్ ఫండమెంటల్స్ చెప్పని అడుగుతున్నారు. ట్రైడెంట్ పరంగా చూస్తే ఫండమెంటల్స్ ఓకేనండి. ఇది ఏంటంటే వీళ్ళు టవల్స్ తర్వాత బెడ్షీట్స్ వీళ్ళ మెయిన్ బిజినెస్ అండి. టెర్రీ టవల్స్ అందరికి తెలిసిందే కదా. వీళ్ళకి ఎక్కువగా యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. అంత గొప్పగా అంటే గ్రోత్ అయితే లేదండి. అంటే లాస్ట్ 3 ఏళ్ళు ఏ విధంగా ఉంది అదే విధంగా ఇప్పుడు కూడా ఉంది. అటు టాప్ లైన్ గ్రోత్ పెద్దగా ఇంప్రూవ్ కాలేదు, అటు బాటమ్ లైన్ కూడా పెద్దగా ఇంప్రూవ్ కాలేదు. దీంతోపాటు ఒక డెట్ కూడా ఉందండి. వీళ్ళకి 2000+ crores డెట్ ఉంది. సో అంత గొప్ప స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అయితే లేవు దీనికైతే. అయితే ఈ స్టాక్ కూడా రీసెంట్గా బాగా పెరిగింది. ₹6 నుంచి దగ్గర ₹10 దాకా వచ్చింది. ప్రస్తుతానికి ₹9.80 ఉంది. నేనైతే అంత గొప్ప స్టాక్ అయితే దీని అన్నం. ఇంకా పెరగొచ్చేమో. మీరు మళ్ళీ ఇక్కడ నుంచి రేపు మీరు ఫండమెంటల్స్ బాగాలేవన్నారు, స్టాక్ పెరిగిందంటారు. ఫండమెంటల్స్ ఓకే అండి, గ్రోత్ లేదు స్టాక్లో. అంటే లాస్ట్ 3 ఏళ్ళు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. స్టాక్ ప్రైస్ మాత్రం లాస్ట్ ఫ్యూ డేస్గా
కొన్ని రోజులు ఈ స్టాక్ మాత్రం పెరిగింది. దీనికన్నా మీకు నేను ఇంతకుముందు ఇదే సెక్టర్లో కావాలి అంటే కేపీఆర్ మిల్స్ అనే ఒకటి స్టాక్ని మనం స్టాక్ ఐడియా కింద మనం చెప్పామండి. అది చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి. మంచి లాస్ట్ 3 ఇయర్స్లో మంచి గ్రోత్ ఉంది. అటు టాప్ లైన్ గ్రోత్ కానివ్వండి, బాటమ్ లైన్ గ్రోత్ కానీ బాగుంది. దీనికన్నా అది మీకు బాగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగా ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే ప్రైస్ పరంగా చాలామంది ఏంటంటే 10 రూపీస్ ఉంది కదా అంటారు. ఇది ఈక్విటీ పెద్దగా ఉన్నప్పుడు ఈ విధంగా మనకి ఇట్లా కనపడుతుందండి. ఈక్విటీ పెద్దగా ఉన్నప్పుడు స్టాక్ చిన్నగా ఉంటుందండి, అంతకుమించి ఏం లేదు. ఈక్విటీ ఎప్పుడు కూడా చిన్నగా ఉంటే స్టాక్ పెద్దగా కనపడుతుంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు చిన్న ప్రైస్ చూసి మీరు కొనకండి. ఫండమెంటల్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి, ప్రైస్ పక్కన పెట్టండి. అప్పుడు ఫండమెంటల్స్ బాగుంటే అప్పుడు మీరు స్టాక్ని తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి ట్రైడెంట్ కూడా నేనైతే పర్సనల్గా అయితే రికమెండ్ చేయను. ఇక్కడ నుంచి కూడా పెరగొచ్చేమో స్టాక్ అయితే. దీనికన్నా కేపీఆర్ మిల్స్ అనేది ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాక్ అండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్స్లో కలుద్దాం. చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయమని చెప్తాను. దీంతోపాటు మనకి ఈ వీకెండ్ నుంచి ఫండమెంటల్ వెబినార్స్ ఉన్నాయి. మొత్తం 5 క్లాసెస్ ఉంటాయండి. ఇందులో మనకి రేషియో అనాలిసిస్ దగ్గర నుంచి కేస్ స్టడీ మనం తీసుకుంటున్నాము. తర్వాత ఈసారి ఏంటంటే డిఫరెంట్గా అంటే కొన్ని స్టాక్స్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్ఐపికి ఏ స్టాక్స్ అనుకూలంగా ఉన్నాయి, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్గా ఏ స్టాక్స్ అనుకూలంగా ఉన్నాయి, దీంతోపాటు ఇక్కడ నుంచి పొటెన్షియల్ మల్టీ బ్యాగర్స్ ఏ స్టాక్స్ రానున్న రోజుల్లో కావచ్చు అనే దాని మీద కూడా మనం ఈ ఫండమెంటల్ అనాలిసిస్ క్లాసెస్లో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద మెసేజ్ బాక్స్లో ఉంటుంది, సరే చూడమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.